Welcome to Suman TV. Friends, myself is Sai Kumar Chinta. I am a senior faculty in competitive field. Today we'll see how to learn and how to get the opportunity of getting government job. ఈ రోజు మనము ఏ విధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగాన్ని సులభంగా సాధించవచ్చో చూసుకుందాం. యాక్చువల్లీ మనం చదవడం అనేది సింగిల్ స్టెప్ అనుకుంటాము. అలా కాదండి. ప్రభుత్వ ఉద్యోగానికి కానీ ఏదైనా కానీ పూర్తిగా చదవాలంటే మనకి 5 రకాలుగా ఉంటుంది. ఇది మన 5 టైప్స్ ఏంటి? ఫస్ట్ చూద్దాం. మనం అన్లర్న్ అంటే అన్లర్నింగ్. అదేంటి, చదవమని చెప్పి చదవద్దని చెప్తున్నాడు, అదే చదివింది మర్చిపోమని చెప్తున్నాడు అని మీరు ఆలోచించవచ్చు. చూద్దాం మనం. రెండవది ఏంటంటే లెర్నింగ్. మూడోది రీలెర్నింగ్. నాలుగోది అసిమిలేటింగ్. అండ్ ఐదోది అప్లయింగ్. ఈ 5 రకాలకి మనకి 100% జాబ్ రావడానికి పరిశ్రమ అవసరం అయితే ప్రతి దానికి కూడా 20% ఇచ్చుకోవచ్చు. 20% ఇది ఉండాలి, 20% ఇది ఉండాలి, రిమైనింగ్ అంటే 20% ఇది ఉండాలి, 20% ఇది ఉండాలి, అండ్ ఫైనల్గా 20% అప్లికేషన్ కూడా ఉండాలి. దీంట్లో ఏది తక్కువ చేయకూడదు, ఏది ఎక్కువ చేయకూడదు. సో మనం ఒకసారి చూద్దాం. అన్లెర్నింగ్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి, రీలెర్నింగ్ అంటే ఏంటి, అసిమిలేటింగ్ అంటే ఏంటి, అప్లయింగ్ అంటే ఏంటి. దీన్ని మనం వ్యవసాయానికి అనుకరించినట్టయితే ఫస్ట్ మనం ఏం చేస్తాము, పొలాన్ని శుభ్రపరచుకుంటాం అంటే వీడింగ్ అన్నట్టు. వీడింగ్ తర్వాత ఏంటి, విత్తనాలు చల్లుతాం అంటే సీడింగ్. తర్వాత ఏం చేస్తాం, వాటికి మందు కానీ వాటర్ కానీ అవన్నీ ఇస్తూ ఉంటాం అంటే ఫీడింగ్ రీలెర్నింగ్ లైఫ్లో. తర్వాత మనం ఏం చేస్తాం, అది కాయలు కాస్తుంటుంది అంటే ఫ్రూటింగ్ అంటే అసిమిలేటింగ్. తర్వాత మనం దాన్ని తీసుకొని తింటూ ఉంటాం అంటే ఈటింగ్ అంటే అప్లయింగ్. సో వ్యవసాయంలో దశలు ఏ విధంగా అయితే ఉంటాయో మన చదువులో కూడా దశలు అలానే ఉంటాయి. అన్లెర్నింగ్ అంటే ఏంటి? అతి ముఖ్యమైనది. మొదట ఇక్కడి నుంచి మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. సో అన్లెర్నింగ్ అంటే ఏదైతే బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఏదైతే మనం తప్పుగా ఇంతకుముందు చదివామో లేదా అసంపూర్తిగా చదివి పూర్తిగా చదివామని మనం భ్రమలో ఉన్నామో దాన్ని మనం తొలగించుకోవాలి. అన్లెర్నింగ్ ఇది కంపల్సరీ చేసిన తర్వాతనే ఇప్పుడు మనం ఉద్యోగం సాధించడానికి ఏమి చదవాలో అది సంపూర్ణంగా చదవడానికి రెడీగా ఉంటాం. తర్వాత చదవాలి. లెర్నింగ్ చదవడం అంటే మనకు తెలియని సబ్జెక్ట్ని పూర్తిగా తెలుసుకోవడానికి చదువుతూ ఉండాలి. దీనికి మనం 100 పుస్తకాలు చూసుకోవద్దు. ముఖ్యమైన 1-2 పుస్తకాలు. ఏమి చదవాలి, ఎంత చదవాలి అనేది తెలుసుకొని లెర్నింగ్ అవ్వాలి. లెర్నింగ్తో అక్కడితో అయిపోదు. రీలెర్నింగ్ అంటే మననం చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ చూసుకోవడం, వచ్చేదాకా చూసుకోవడం. తర్వాత మీరు ఇక్కడ లెర్న్ చేసింది, ఇక్కడ రీలెర్న్ చేసింది మనము ఇక్కడ అసిమిలేటింగ్ అంటే ఏంటి, మనలో నిక్షిప్తం చేసుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయడానికి, ఎప్పుడు ఏ టైంలో అయినా కానీ కరెక్ట్ రావడానికి నిక్షిప్తం చేసుకోవాలి. అలా నిక్షిప్తం అయిన దాన్ని పరీక్షలో మనం దాన్ని అప్లై చేయాలి, అనువర్తించాలి. అప్పుడు మాత్రమే మనకి జాబ్ వస్తుంది. సో అన్లెర్న్ ద థింగ్స్, లెర్న్ ద థింగ్స్, రీలెర్న్ ద థింగ్స్, అసిమిలేటింగ్ ద థింగ్స్ అండ్ అప్లయింగ్. ఎట్లా ఎగ్జామ్లో ఆ స్కిల్స్ని మీరు మనం చదువుకున్న వాటి అన్నిటిని కూడా ఇక్కడ అప్లై చేయాలి. ఇలా 5 దశల్లో మనం నేర్చుకోవాలి. అంటే ఏంటి, వీడింగ్ ఉంది, సీడింగ్ ఉంది, ఫీడింగ్ ఉంది, ఫ్రూటింగ్ ఉంది, ఈటింగ్ ఉంది. పండ్లు పండినంత మాత్రం సరిపోదు, దాన్ని మనం తినగలగాలి. మొత్తం ఇన్ని చేసి తీరా మనం తినకుండా అది వృధా అయిపోతే అది కూడా వేస్ట్. అంటే మనం ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకోవడానికి మన చదువుని మనం అప్లై చేసుకోవాలి. ఈ దశల్లో మనం చూసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏంటి, టీఎస్పీఎస్సీ ద్వారా అంటే తెలంగాణ ఉద్యోగాలు రాద్దామంటే మనకి టీఎస్పీఎస్సీ ద్వారా మనకి గ్రూప్ 1 రావచ్చు, గ్రూప్ 2 రావచ్చు, గ్రూప్ 3 రావచ్చు, గ్రూప్ 4 మళ్ళీ ఇంకోటి రావచ్చు, ఆర్ అదర్ ఎగ్జామ్స్ రావచ్చు, లేదా పోలీస్ జాబులు రావచ్చు, డిఎస్సి రావచ్చు, ఏదైనా రావచ్చు. ఇంకా నేషనల్ లెవెల్లో ఎట్లాగో ఉంది. ఫైన్గా మనం పూర్తిగా అనుకునేది యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఉంది. ఏదైనా కానీ అన్నిటికీ ఇదే దశలో చదవాలి, ఇదే విధంగా చదవాలి. ఈ విధంగా మరి చదివేటప్పుడు ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్, మనం ఒక బుక్ని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ చదువుతున్నాము అంటే ఇక్కడ చదువుతున్నాము అంటే ఏంటి, ఫస్ట్ అవర్ సెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్ టు దట్ సబ్జెక్ట్. మనము ఆ సబ్జెక్ట్తో పరిచయం ఏర్పాటు చేసుకుంటున్నాం. పరిచయం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏంటి, కాస్త నెమ్మదిగా చదువుతాం. ఏమొస్తుంది, ఏం రావట్లేదు, మనకు అర్థమవుతుందా లేదా అని. అలా చదివిన దాన్ని రీలెర్నింగ్ ఏం చేస్తాము, ఇంకొంచెం అవగాహన పెంచుకుంటాం, అవగాహన శక్తి పెంచుకుంటాం. ఆ తర్వాత అలా మళ్ళీ చదవకుండా మనం ఎప్పుడైతే ఏ స్థితికి అయితే వస్తామో దాన్ని అసిమిలేటింగ్ స్థితి అంటాం. ఆ విధంగా అప్లై ఉంటుంది.
ఈ విధంగా చేసేటప్పుడు మనం ఏంటంటే ఒక చిన్న 3 ట్రిక్స్ పాటిద్దాం. ద ఫస్ట్ ట్రిక్ ఏంటంటే రైట్ యువర్ ఓన్ నోట్స్. రైట్ యువర్ ఓన్ నోట్స్ రాసుకోవాలండి. నోట్స్ రాసుకునేందుకు పూర్తిగా సమయం లేదు అంటే అట్లీస్ట్ బుల్లెట్స్ అన్న రాసుకోవాలి, టిప్స్ అన్న రాసుకోవాలి. సో రైట్ అవర్ ఓన్ నోట్స్, రీడ్ ది నోట్స్ రెగ్యులర్లీ. రాసుకున్నది అట్లా రాసేసామని పక్క పెట్టేస్తే వేస్ట్. అది దానికి ఏం చేయాలి, రెగ్యులర్ బేసెస్లో దాన్ని మళ్ళీ చూస్తూ ఉండాలి ఆ నోట్స్ని. మూడోది ఏంటి, మనం ఎంసీక్యూ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఎంసీక్యూ ఆర్ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో కన్వెన్షనల్ టైప్లో అయినట్టయితే ఆన్సర్స్ మనం రాయాలి. ఈ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసినా ఇటు ఆన్సర్స్ రాసినా మన యొక్క షార్ట్ కమ్స్ మనకు తెలుస్తాయి. అంటే ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నామో, ఎక్కడ మనం పర్ఫెక్ట్ ఉన్నామో, ఎక్కడ కాస్త వీక్ ఉన్నామో, ఎక్కడ పూర్తిగా వీక్ ఉన్నామో అని తెలుస్తుంటుంది. అండ్ మనం రైటింగ్ ఏదైతే నోట్స్ రాసుకున్నామో మనము ఆ నోట్స్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. 100% అందరు రాయలేరండి, మొత్తం రాయలేరు, రీప్రొడ్యూస్ చేయలేరు. కాబట్టి ఈ ఎంసీక్యూలు కానీ ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ నోట్స్లో ఏమైనా షార్ట్ కమ్స్ ఉన్నాయా, ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయా, వాటిని మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. బుల్లెట్ల రూపంలోనో లేకుంటే యాడింగ్ స్లిప్ల రూపంలోనో పెట్టుకొని మనకి తీసుకోవాలి. ఇక్కడ ప్రిపేర్డ్నెస్ అనేది తెలుస్తుంది మనకి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ 3 టిప్స్ మనం వెళ్తూ ఉంటే మనకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. వెన్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ని మనం అటెండ్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే రేటు చాలా పెరుగుతుంది. ఓకే, టుడే విల్ డిస్కస్. మనం ఏం చేద్దామంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా మనం చూసుకోవచ్చు, సిలబస్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు దాకా మనము ఎలా చదవాలి, ఏం చదవాలి, ఉద్యోగానికి ఏం చేస్తే వస్తుందనేది చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనము ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏంటి, దాన్ని ఏ విధంగా చదవాలి, ఎంత చదివితే మనకు రావచ్చు అనేది చూద్దాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.